ఇవాళ కాకపోతే ఏదో ఒకరోజు మా నత్తయ్యని నమాంతం పొట్లం కట్టి సంచిలో వేసి తీసుకెళ్ళకపోతే చూడు. శాంతి, నేను చెప్పింది అర్థమైందా? శాంతి, పాత కథలన్నీ చెప్పి సీనుకు నిన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు. జాగ్రత్త, చెప్తున్నాను. పూర్ణి, పోవే. వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అందగతం అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను నలుగురు ఇక్కడే ఉంటాం గానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. నువ్వెక్కడికి రా. పేరేంటి? కార్తీక్. కార్తీక్, నువ్వు డబ్బున్నవాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిని వాళ్ళకి తిరుగుతుంటారు. సఖియా చెలియా నన్ను వెతుక్కుంటూ రావడానికి నాళ్ళు పట్టిందా? నీకు దూరమే నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను బతకలేను. నిజంగా శాంతి, ఐ లవ్ యూ. నాకోసం ఏదైనా చేస్తావా? ఏంటి, ట్రైన్లోంచి దూకమంటావా? నన్ను పెళ్లి చేసుకో. నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను నా ఇంట్లో ఉంటాను. ఎవరికి తెలియక్కర్లేదు. చెప్పు, సమయం ఇచ్చినప్పుడు చెప్తావు. ఏంటి, దొంగ పెళ్లి చేసుకోమంటావా? నన్ను ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేయలేరు. నిజంగా పెళ్లి చేసుకుందామంటావా? అప్పుడు మనల్ని ఎవరు విడతీయలేరు. ఏమంటావు? డాక్టర్ గారు చెప్తే ఓకే. నిజంగా? హాయ్ పెళ్లి కూతురా. పొన్ని, భయంగా ఉంది. ఏమిటి, అన్ని ఏర్పాట్లు చేశాక? భయం వేస్తోంది. ఇది నా వల్ల కాదేమో. పొడాలు ఉడిస్తే అవుతుంది. ఆ రోజు నేను అడిగినప్పుడు నా నోరు ముంచి ఇవాళ అందరూ వెయిట్ చేస్తుంటే భయం అంటావా? తొందరపడుతున్నా అనిపిస్తోంది పూర్ణి. నిర్ణయం తీసుకున్నావుగా, ఏం భయం లేదు. పద. ఏమిటి ఎప్పుడు లేని చీర కట్టావు? ఎక్కడికి? ఇంకెక్కడికి, నేను బ్యాంకుకి, ఇది హాస్పిటల్కి. రావే నా కోడలి పిల్ల. సూరమ్మత్తను వచ్చాను. వచ్చి ఒక సూదు మందు పొడు. మా బాబు పొలం గట్రా ఇచ్చిపోలేదు, డబ్బు దశకం ఇచ్చిపోలేదు. ఈ చక్కెర రోగాన్ని మాత్రం మర్చిపోకుండా ఇచ్చిపోయాడు. నువ్వు కానీ నా ఇంటి కోడలుగా వచ్చావనుకో, నేను తేప ఇక్కడికి రానక్కర్లేదు, బస్ ఖర్చు మిగులుతుంది. నెమ్మదిగా పొడు. ఇది కోడలైతే వేరే ఏదైనా ఇంజెక్షన్ ఇస్తుంది. జాగ్రత్త. కాఫీ తాగెళ్ళండి. ఏంటి? ఏం లేదు. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఎక్కడికి ఇద్దరు కలిసి రాకుమార్తెల్లా బయలుదేరారు? ఇంకా నయ్యో, మిమ్మల్ని చూడకుండా వెళ్తానేమోనని భయపడ్డాను. టైం అయింది, వస్తానా? ఎందుకు ఆ ఏడుపు? మీ అక్క జీవితాన్ని మట్టిపాలు చేసి నువ్వేడుస్తున్నావా? పాపిష్టిదానా. అలాంటి పెళ్లి నాకొద్దమ్మా. నీకు అవసరం లేదే. దీని చూడు, ఏం తొందర వచ్చిందో, ఏం ముంచుకొచ్చిందో, దొంగచాటుగా తాళి కట్టించుకుంది. పరువు తక్కువదే. నేను చెప్తున్నాను, గుర్తుంచుకో. 6 నెలలు తిరగకుండా కడుపు కాలు అంటూ నడి రోడ్డున పడతావు.
కార్తీక్ ఆగు. వాడిని ఆపేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాడితో వెళ్ళిపోవచ్చు. అవుట్. ఏమిటండి మీరు, ఏమిటి మీరు అనేది? నీకు కలిపి చెప్తున్నానే, నువ్వు వెళ్తావా? వెళ్ళు. నీకు ఈ ఇంటికి ఏ విధమైన సంబంధం లేదు, పో బయటికి. వస్తాను బాబాయ్. ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉంటావు. ఏడవకమ్మా. వస్తాను రా. వాళ్ళు మన వద్దనుకుంటే మనకు వాళ్ళొద్దు, సరేనా? సరే, నువ్వు పోనీ. ఇక మీద మన కుటుంబానికి ఆ కుటుంబానికి ఏ సంబంధం ఉండకూడదు. ఓకే, ప్రామిస్. ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. పర్వాలేదా? అడ్జస్ట్ చేసుకుందాం, నువ్వు పోనీ. ఇక మీద మన కుటుంబానికి ఆ కుటుంబానికి ఏ సంబంధం ఉండకూడదు. సఖీ, న్యూస్ పేపర్ ఏదే రాలేదా? కళ్ళు తెరగానే చూస్తావని స్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పావుగంట నుంచి నీ పక్కనే కూర్చున్నాను. నన్ను పట్టించుకోకుండా న్యూస్ పేపర్ అడుగుతున్నావా? చూశాను, చాలా అందంగా ఉన్నావు. న్యూస్ పేపర్ అయితే నేను రాత్రి ఏదేదో అన్నావు అన్నానా? ఇప్పుడు నీకు పెళ్ళాం కంటే యుగోస్లావియాలో జరిగేది ముఖ్యమా? కాదు, పెళ్ళావే ముఖ్యం. న్యూస్ పేపర్ ఇది లేదు, రెండు కావాలంటే కుదరదు. పెళ్ళామా యుగోస్లావియానా? యుగోస్లావియా. ఏయ్, పెళ్లి చేసుకోగానే ప్రపంచాన్ని వదిలేయాలా? ఇదిగో వేడి వేడి న్యూస్. ఏంటి సార్ ఇది చిన్నపిల్లలాగా? എന്താ ഇത് ഇൻട്ല നിപ്പു നീ ശരിയാവില്ലേട്ടോ. നീ ഇവിടുന്ന് ఖాళీ ఆకണം. നീ ഇവിടെ പോയാ പറ്റും. చావి ఏంటంటే ఆ రోజు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి అని ఆరి చెప్పింది. నువ్వు వాడగా కట్టలేదు, సొసైటీ డబ్బం కట్టలేదు. మీరు కూడా సీలింగ్ వేయలేదు, గోల్డ్ లేపలేదు, సిమెంట్ పోయలేదు. అందుకే కదా అడిగింది. ఇదేంటి నిప్పు భయముడుతున్నావా? అదే కాదు, ఇదిగో 5 నెలల అడ్వాన్స్ ఇవ్వాలని వందప్పుడే പറഞ്ഞില്ലേ? అది ఈ 1వ తారీఖు కాదు, వచ్చే నెల 1వ తారీఖు. అయ్యప్ప, నీలాంటి 1.5 లక్షం పేరు నా చూశానప్పా. കളിക്കല്ലേ ചേട്ടാ మేము ఇప్పుడే కంప్యూటర్ సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసి. సాఫ్ట్వేర్ అండర్ వేర్ ഒന്നും എനിക്ക് ആവശ്യമില്ല. എനിക്ക് ആവശ്യമുള്ളത് വാടകയാണ്. അത് അറേഞ്ച് ചെയ്ത് വെക്ക്. ఎడో ఈ లవ్ సీన్ డూయట్ ఒక బెడ్రూమ్ లోపల మది. స్టేర్ కేసే కారిడార్ అన్ని వద్దు. సారీ, కూరలు తేవడానికి లేట్ అయింది. 45 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నాను. సారీ రా. లేట్ అవుతుందంటే తాళం చెవి పైన పెట్టి వెళ్ళొచ్చుగా. కొంచెం లేట్ అయింది, దానికి ఎంత కోపం? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎంత లేట్గా అయినా రావచ్చు. నేను మాత్రం బయట వెయిట్ చేయాలా? నేను మాత్రం ఏమైనా షికాలు కొట్టడానికి వెళ్ళానా? నీకు వండి పెట్టడానికే వెళ్ళాను. ఎవరు కాదన్నారు? నన్నెందుకు బయట గురకాల వెయిట్ చేయించడం? పెళ్లికి ముందు 3 గంటలు వెయిట్ చేయాలా బీచ్లో? ఇప్పుడు 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? అది వేరు. వేరంటే అది అప్పుడు పెళ్లి కాక ముందు. మరి పెళ్లి తర్వాత అంతేనా? ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? తలుపు తీ. ఇప్పుడు నువ్వు అన్నావుగా. తలుపు తీ శాంతి. మాట మార్చుకో. తలుపు తీ. మరి ఎందుకన్నావు? నువ్వు మాత్రం ఎందుకలా మాట్లాడు? బయట నుంచి గొడవ దేనికి? నువ్వు లోపలికి పద, చెప్తాను. చెప్పు నాకు. పద లోపలికి. ఎందుకన్నావు? పద. ఇటు దీనికోసమే నేను వెయిట్ చేసింది. వద్దులు. ఇప్పుడొద్దు. ఏ పట్టు పగలు నువ్వు పగలైతే ఏంటి? వదులు. ఇంతసేపు గొడవ చేసి పెద్ద కాలించుకుంటున్నాడు. ఇందుకోసమే కానీ నీతో గొడవ పడింది. హాస్పిటల్ నుంచి వచ్చి నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. సో జరుగు. జరగను. జరుగు. కౌగులించుకో. జరుగు. ఇదేంటి? మనం పోట్లాడుకున్న తారీఖు గుర్తు పెడుతున్నాను. ఎందుకు? పెళ్ళాక వచ్చే కష్టాలు గుర్తు చేయడానికి. సిద్ధుర్బర్కరాలా శాంతి. ఏంటి వెతుకుతున్నావు? కట్టుకున్న ముగ్గురు మొహన్ కాఫీ నీళ్ళు కూడా పోయకుండా ఏంటి వెతుకుతున్నావు? తాళి. హోసి పెళ్ళావా? భారతనారవేనా నువ్వు?
నవ్వొద్దు. నేను రాత్రి గుచ్చుకుంటుందా నువ్వేగా తీసావు. నేనా? నువ్వెక్కడో పరేసుకుని నిద్ర నా మీద ఇస్తున్నావా? శకునం బాగాలేదు. నాకేదైనా జరిగిందనుకో బాధ్యత నా పెళ్ళందే అవుతుంది. ఎక్కడ పెట్టాను? ఏయ్, గుండ్రాయిలా ఎదురుగా నేనుంటే తాళిపొట్టి వెతుకుతున్నావా? నాకు తాళిపొట్టే కావాలి, నువ్వు ఒక్కర్లేదు పో. సరే, తాళిపొట్టి వెతుక్కో, దాన్నే కట్టుకో. ఎవరు? మోళు బిసియా? లేదు లేదు లేదు. బాగా ఉందా? బాగలేదా? ఏది? షడా వేడి వేడి చేప పులుసు చేసి రాత్రి కొడతాయి చిల్లే. తిన్నట్టు ఒక వార్త కూడా చెప్పలేదు. సారీ, చాలా బాగుంది. కొంచెం కూడా మీల్స్ కూడా తిన్నావు. నేను అడిగిన తర్వాతే మోళి చెప్తుంది. సరే, ఆ పాత్ర ఏమైనా తెరిచి తరుమో? ఇదేనా? അതന്നെ. അയ്യോ, నా వద్ద 1,00,000 രൂപയിൽ എത്തുకొని ഏമാറ്റിയാലും ഞാൻ താങ്ങും. പക്ഷെ ഇതിന്റെ മൂത്ത മാറ്റിയാൽ ഞാൻ താങ്ങൂല. വരട്ടെ. ഇതെന്താ കാണിച്ചു വെച്ചിരിക്കുന്നു? ഏതി? ദാ ఇంటి గోడకి తూങ്ങിచి వెచ్చిరిക്കുന്നു. മോളെ, ഇത് നിജം താലിതാനേ? ഇത് നിജം കല്യാണം താനേ? എന്റെ ഗുരുവായൂരപ്പ രക്ഷിക്കണേ. కార్తిక్, ఇది నీ పనేనా? పరువు తీస్తున్నాడు. ఏయ్, ఎక్కడున్నావు? ఎందుకు ఈ పని చేసావు?